ఇక్కడ లేడీస్ కి మన సమస్య ఉంటే మరి ఏం చేస్తారక్క మీరు? లేడీస్ కి మన సమస్య ఉంటే మన ప్రెగ్నెన్సీ ఉన్నారనుకో, మన ఇబ్బందికరంగా ఉన్నారనుకో, మరి ఎట్లా తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు మీరు? ఇంకా ఎట్లా తీసుకొని పోవాలా? బండి ఉంటే బండితోటి, లేకుంటే అంబులెన్స్ కూడా రాదు, వచ్చే ఛాన్స్ లేదు అసలు. ఆడవాళ్ళకంటే బాత్రూమ్ కి ఇబ్బంది. ఇప్పుడు మొత్తం అదంతా కట్టేసింది. మొత్తం తాగుబోతులు వస్తారు, ఎక్కడంటే అక్కడ కూర్చొని తాగుతారు. వాళ్ళకి ఆ మాట బాత్రూమ్ లో అవకాశం ఇవన్నీ కట్టుకొని, కానీ ఛాన్స్ అంటే ఇంకా అట్లే కూర్చోవాలమ్మా, ఇంకేం చేస్తారు, ఇంకా పోవాలి అక్కడనే అని అంటారు వాళ్ళు. అడిగితే చాలా అంటే చాలా ఇబ్బంది. అప్పుడు ఒకప్పుడు గుట్టలాగా ఉండే, ఉంటారా పోతారా అన్నట్లు ఇచ్చిండ్రు మాకు. దాని మేము కష్టపడి వానాకాలం కూడా వస్తే పెద్ద పెద్ద కుండలు కూడా రాళ్ళు కూడా వచ్చి గాయాలు కూడా అయినాయా? గాయాలు కూడా అయినాయి. రాళ్ళు వెనక నుంచి వస్తాయి, అసలు మొత్తం వస్తాయి. నీళ్లు కూడా ఆగవన్నా, అసలు నీళ్ళు వస్తే మొత్తం వస్తాయి. వాన్లోనే పనుకున్నాం మేమైతే. మా ఆయన కూడా ఇట్లే ఆర్థిక ఇబ్బందులు, ఈ గుట్టకు వచ్చి మేము ఇంకా జాగా కోసం పోరాడి ఆర్థిక ఇబ్బందులు, పనులు లేక ఎంతెంత దూరం పోయి చేసుకొస్తారు. అసలు ఇక్కడ పరిస్థితులు అట్లుంటాయి. అట్లా ఉండి అప్పులు చేసుకుని ఆడ ఈడ అప్పులు చేసుకుని తిని కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు మా భర్త, ఈమె భర్త. ఎంత పరిస్థితి. ఇప్పుడు మేము ఒంటరి మహిళలా మిగిలిపోయినాం. మాకంటూ ఇదేనా దక్కుతుందని ఎంతో ఆశపడుతున్నాం. అది కూడా మాకు ఇచ్చే ఛాన్స్ లేదు అసలు. మనం ఖచ్చితంగా మాట్లాడదాం అక్క. ఇది ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం మనము. మీరు అయితే ఏం ఫీల్ కాకుండా మీరు, ఎందుకంటే రియల్ గా మిత్రులారా ఇదే మాకు ఆధారం. మా భర్తలు కూడా మీదకి వచ్చి మొత్తం మా జీవితాలే నాశనమైన. కనీసం ఏదైనా దొరుకుతాయి, మా పిల్లలకి చదువులైనా దొరుకుతాయని చాలా ఆశపడతాం. అది కూడా ఇప్పుడు ఏమంటారు, ఎలక్షన్ అప్పుడు ఆశ పెట్టిస్తారు, తర్వాత ఏమంటారు ఇప్పుడిప్పుడే వచ్చిండ్రు, మీకు ఎట్లా ఇవ్వాలి, మీకు జరసేపు ఆగండి, మీరు ఆగండి అని అంటారు. మేము ఏమన్నా కొంచెం భద్రం చేసుకున్నా అంటే అది కూడా ఛాన్స్ ఇస్తలేరు. రేకుల రూమ్ లాగా ఒక్కొక్క రూమ్ వేసుకున్నా అంటే అది కూడా ఛాన్స్ ఇస్తలేరు. అవసరానికి మాత్రము ఓట్లు వేసుకున్నప్పుడు ఇగో 2 నెలల కంటే ఇస్తాం, మీకు ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తామని ఆశ ఎందుకు పెట్టేయాలి సార్? అప్పుడు ఎందుకు పెట్టేయాలా? అట్లాంటి మీరు వెళ్ళిపోండి, నిన్న మొన్న వచ్చిండ్రు కదా, మీకు మాకు ఓటు ఎందుకు వేస్తారు, వెళ్ళిపోండి అని చెప్పచ్చు కదా. ఆ ఓట్లు వేసుకున్నప్పుడు అవసరం వస్తాం, ప్రతి దానికి అవసరం వస్తాం. కానీ మేము మాకు జాగా పట్టా చేసి ఇమ్మంటే ఉన్న ఎంత ఉన్నా ఎక్కువ కూడా లేము సార్. మేము అప్పుడులాగా అప్పుడన్నా చాలా మంది ఉంటారు, అందరూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు అందరూ బయటికి వెళ్ళిపోయారు. అంటే బయట రూమ్స్ తీసుకున్నారా? ఇప్పుడు ఇబ్బందులు అసలు ఉండలేక నీళ్ళలే ఫస్ట్ చాలా కష్టం ఉండే. ఇంకోటి అక్క, మనం చూసుకుంటే ఎమ్మెల్యే కూడా ఇక్కడ స్కూల్ వరకు వచ్చి వెళ్ళిపోయిన అన్నారు కదా. ఇక్కడ మీరు ఎవ్వరు అతని దగ్గరికి వెళ్ళే సమాచారం రాలేదు ఆయన. ఇక్కడ వచ్చి చూడమంటే మా బాధ కష్టం. అంటే ఎలక్షన్ అప్పుడు వచ్చి ఏమని చెప్పిండు ఎమ్మెల్యే? ఎలక్షన్ అప్పుడు అక్కడనే పైన వండుకొని శ్రీనివాస్ గౌడ్ ఆయన ఒక్కడు వచ్చిండు, మీకైతే పట్టాలు చేసిస్తాం కంపల్సరీ, మేము గెలుస్తే గానీ అని చెప్పిండు. కనీసం ఆయన బోరు నీళ్ళు అన్ని ఇచ్చిండు, అట్లా ఇట్లా కరెంట్ ఇచ్చిండు, బోర్ ఇచ్చిండు. మిత్రులారా మీరు ఒకసారి బాగా గమనించాలి మిత్రులారా. అసలు ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే, మీరేమో ఓట్లు వేపించుకొని పెద్ద పెద్ద బంగళాలో ఉంటారు. మీరు హైదరాబాద్ లో ఫామ్ హౌస్లు ఉంటాయి మీ దగ్గర. మా పిల్లలు చూడండి ఒకసారి, ఒక బాబుని ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి మిత్రులారా. మీరే ఏ విధంగా ఉందంటే అసలు కన్నీళ్లు పెడుతున్నారు. ఇక్కడ లేడీస్ కన్నీళ్లు పెడుతున్నారు. ఏమైనా సమస్య ఉంటే ఇక్కడ ఆటోలు కూడా రావు, అంబులెన్స్ కూడా రాదు ఏమైనా సమస్య ఉంటే. మరి ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? ఓట్లప్పుడు వచ్చి మాత్రము మాకు ఓట్లు వేయండి, మాకు ఓట్లు వేయండి అంటే పదే పదే అడుగుతారు. కానీ ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరు రారు. ఇంకోటి, ఈ సమస్య ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి పోయినాక అని చేస్తాం అని అట్లే డీల్ చేసుకుని వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది చనిపోతున్నారు. దయచేసి బాగా గమనించండి ఎమ్మెల్యే గారు, మీరే బాగా గమనించండి. ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందనే అంటే అది చెప్పుకోనికి వస్తలేదు. రియల్గా చెప్పాలంటే మొత్తం ఇక్కడ మొత్తం గుడిసెలు, పాములు వస్తున్నాయంట. పాములు వస్తే కరుస్తే ఎవరంటే రెస్పాన్సిబిలిటీ? నాగపాములు వస్తున్నాయంట, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంకా అంతే.